మన శరీరంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సమస్యనే తీసుకుంటే మీరు గ్యాస్ ట్రబుల్ ని అశ్రద్ధ చేయడం వల్ల అది అసిడిటీకి దారి తీస్తుంది. ఆ అసిడిటీ కడుపుబ్బరానికి దారి తీస్తుంది. తద్వారా కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. ఈ కాన్స్టిపేషన్ అశ్రద్ధ చేయడం వల్ల పైల్స్, ఫిషర్, ఫిస్తులా లాంటి భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే గ్యాస్. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే 100 మందిలో దాదాపుగా 70 నుంచి 80 మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. దీనికి అనేక కారణాలు. మన లైఫ్ స్టైల్, మనం తీసుకున్నటువంటి డైట్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలా మంది ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. మీ అన్నగా, తమ్ముడుగా చెప్తున్నాను, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం బంద్ చేయండి. చెక్కగానుగ నూనె ఆయిల్ మాత్రమే ప్రిఫర్ చేయండి. చాలా మంది ముందు నుంచి పోయే రూపాయి చూస్తారు, వెనకకెళ్ళిపోయే 10 రూపాయలు చూడరు. ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే రిఫైన్డ్ ఆయిల్ రేట్ తక్కువ అని చెప్పేసి తెచ్చుకుంటున్నారు, చెక్కగానుగ నూనె రేట్లు ఎక్కువ అని చెప్పి తెచ్చుకోవట్లేరు. కానీ వెనక నుంచి మీరు హాస్పిటల్స్ కి పెట్టే బిల్లు అంతకి డబల్ ఖర్చు అవుతుంది. డబ్బు సంగతి పక్కన పెడితే ప్రాణాలు సైతం పోతున్నాయి. ఇకనైనా మారకుంటే ఎలా? మన లైఫ్ స్టైల్, మన డైట్ ఖచ్చితంగా మారాల్సిందే. మన ఆరోగ్యానికి ఏదైతే మంచిదో ఆహారం మాత్రమే తీసుకోండి. ఏది పడితే అది తినటము, హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టడము. ఒకవేళ మన కడుపుకే గనక నోరుంటే అప్పుడు తెలిసేది మీరు ఎంతెంత తింటున్నారు, కడుపు మోయాల్సింది ఎంత, ప్రస్తుతం మోస్తుంది ఎంత అనేది. నేను చెప్తున్న మాటలు కొందరికి బాధ కలిగిస్తుండొచ్చేమో. మీ దగ్గర ఉన్నటువంటి వాహనంలో పెట్రోల్ కాకుండా కిరోసిన్ పోసి నడిపించి చూడండి, వాహనం నడుస్తుందా? అలాంటప్పుడు మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారం ఏంటో తెలుసుకొని ఆ ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. శరీరానికి కార్బోహైడ్రేట్స్ ని తగ్గించండి. ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్ తినే ప్రయత్నం చేయండి. మీ సోదరుడిగా చెప్తున్నాను, మీ ఇంట్లో ఒక్కడిగా చెప్తున్నాను. మీకేమైనా అయితే మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడ్డారన్న సంగతి మర్చిపోకండి. అవుట్ సైడ్ ఫుడ్ పూర్తిగా బంద్ చేయండి. మా ఆఫీస్కి అనేక ఫోన్స్ వస్తున్నాయి. చాలా మంది గ్యాస్ సమస్య గురించి ఫోన్ చేస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు కూడా నేను గ్యాస్ రెమెడీ చెప్పాను, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా. అది హ్యాపీగా మనందరం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఈ వీడియోలో గ్యాస్ సమస్యను మూలంతో నయం చేసే 15 రకాల ఆయుర్వేద వనమూలికలతో చేసిన టాబ్లెట్ మరియు లేహం. ఈ కోర్సు సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు 50 రోజులు ఖచ్చితంగా తూచా తప్పకుండా చేయాలి. సమస్య తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం 25 రోజులు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. ఉదయం 2 టాబ్లెట్లు, సాయంత్రం 2 టాబ్లెట్లు చప్పరించి మింగేయండి. రాత్రి పడుకునే ముందు ఒక అర చెంచా లేహం తిని పడుకోండి. మీరు మొదటి 3 నుంచి 5 రోజుల్లోనే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ మెడిసిన్. ఇక నుంచి అయినా ప్యాంటాప్రోజల్ టాబ్లెట్లు బంద్ చేసి నేను చెబుతున్నటువంటి ఆయుర్వేదం లేహము మరియు టాబ్లెట్లు తీసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ గ్యాస్ సమస్యను దూరం చేసుకోండి. ఈ టాబ్లెట్స్ మరియు లేహం మీరు తెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో గ్యాస్ అని SMS చేయండి. ఈ కాంబోని ఇంటికి తెప్పించుకోండి. ఇక నుంచైనా మన కిచెన్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాల్యూను గుర్తించండి. సైడ్ ఎఫెక్ట్స్కి దూరంగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి.